ఇప్పుడు బండి సంజయ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా కోపంగా ఉందంటున్నారు. దానిపైన అప్డేట్ ఏంటి? జనరల్గా ఒక వర్గం అయితే కోపంగా ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ కొంతమంది మనకు చెప్పిన ప్రకారం అయితే ఎందుకు అప్పచెప్పారు మీరు మీ కుమారుణ్ణని ఒకరిద్దరు సీనియర్లు అన్నారని మనకు తెలిసింది. కానీ నెగిటివ్ కంటే పాజిటివ్ అంటే తటస్థంగా ఉన్నారు. ఈయన మీద ఏం పెద్దగా ఒక వర్గం ఉంటారు, ఎలాగో రెండు వర్గాలుగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ కావాలి, మోడీ హైదరాబాద్కి వచ్చారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ కేసు కొంత మనకు తలనొప్పిగా మారుతుంది అనేది ఢిల్లీలో కూడా కొంతమంది సీనియర్లు భావిస్తే, మరికొంతమంది బండి సంజయ్ గురించి తెలిసిన సీనియర్లు ఉన్నారు కేంద్రంలో. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కింది స్థాయి కార్యకర్త నుంచి కింది స్థాయిలో నుంచి వచ్చాడు కాబట్టి కొంతమంది బండి సంజయ్ గురించి తెలిసిన వాళ్ళు ఈయనకు సపోర్ట్గా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం నెగిటివ్గా అంటే ఈ కేసు ఏదైనా మనకు రేపు భవిష్యత్తులో క్యాడర్లో కానీ లేకపోతే ప్రతిపక్షాల విషయంలో మనకి ఏమైనా ఇబ్బందిగా మారుతుందనే దాని మీద కొంతమంది నెగిటివ్ ఉన్నప్పటికీ తనైతే స్వయంగా చెప్పాడు, నాకు ఫోన్ చేసి సీనియర్లు కూడా పరామర్శిస్తున్నారని. అయితే బీజేపీ చీఫ్ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిన్న ఢిల్లీ వెళ్ళారు. అది మామూలుగా షెడ్యూల్ ప్రకారమే వెళ్ళారు, బండి సంజయ్ గురించి కాదంటున్నారు. కానీ ఇది కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అయితే హైకమాండ్ కోరుతుంది. క్యాడర్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి, మీడియా ఏమనుకుంటుంది, దీని మీద ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అడిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద రామచంద్రరావు గారు ఇవాళ మాట్లాడి వాళ్ళ నైట్కు హైదరాబాద్కు వస్తున్నారు. చూడాలి మరి బండి సంజయ్ విషయంలో కేంద్రం ఏ స్టెప్ వేస్తుంది. సీరియస్గా తీసుకుంటే వేరే ఉంటుంది. ఒకవేళ ఆయనను బర్తరఫ్ చేస్తే బండి సంజయ్ తప్పు చేసినట్టుగా భావించినట్టుగా ప్రజల్లోకి సంకేతాలు తెలుతాయి. ఎందుకంటే ఈయన స్వయంగా తప్పు చేయలేదు, కుమారుడు తప్పు చేశాడు కాబట్టి కుమారుడు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉందని ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు గొడవ ఏంటి, బండి సంజయ్ తప్పు చేయలేదు కదా అని కొంతమంది ఆయన యొక్క అనుకూల వర్గం వాదిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇప్పటివరకు నా అప్డేట్స్.